కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం రావునిపేట గ్రామంలో జె ఎలిజర్ గారి ఆధ్వర్యంలో ప్రకృతి వ్యవసాయం అనేది విస్తృత స్థాయిలో జరుగుతుందండి. ఇక్కడ ఖరీఫ్ కు ముందు పిఎండిఎస్ విత్తనాలన్నీ వేసి ప్రతి రైతుకి అందించి మంచి సక్సెస్ అనేది సాధించడం జరిగింది. అదే విధంగా ఇప్పుడు రబీకి ముందు ఆర్డిఎస్ విత్తనాలు అనేది తయారు చేసి ప్రతి రైతుకి ఇవ్వడానికి ఇక్కడ సన్నద్ధమవుతున్నారు. అసలు ఆర్డిఎస్ విత్తనాలు అంటే ఏంటి, దానివల్ల ఉపయోగాలు ఏంటి అన్నది మనం ఇక్కడ ప్రకృతి వ్యవసాయ సిబ్బంది ఉన్నారు రాజరత్నం గారు, ఆయన మాటలు మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. అందరికీ నమస్కారం అండి. మాది కాకినాడ జిల్లా జగ్గంపేట డివిజన్ ఏలేశ్వరం మండలం రావునిపేట గ్రామంలో మేము ఖరీఫ్కు ముందు ఏప్రిల్ నెలలో 30 రకాల విత్తనాలు పిఎండిఎస్ విత్తనాలు అనేది వేసుకునేవాళ్ళం. తర్వాత ఖరీఫ్ అయిపోయిన తర్వాత మాకు నవంబర్ ఫస్ట్ వీక్ లో కల్లా మాకు ఖరీఫ్ అయిపోతుంది కాబట్టి నవంబర్ నుంచి మనకు డిసెంబర్ నెలలో మనకి ఈ యొక్క నెల రోజులు కూడా మనకు భూమి ఖాళీగా ఉండకుండా మనకు ఆర్డిఎస్ అంటే రబీ డ్రై సోయింగ్ అనేది వేసుకుంటామండి. ఈ రబీ డ్రై సోయింగ్ వేయడం వల్ల ఏంటంటే భూమిలోని అంటే సూక్ష్మజీవులకు ఆహారంగా ఉన్న బాగుంటుంది. తర్వాత మనకి కలుపు అనేది కూడా బాగా తగ్గుతుంది. తర్వాత భూమిలో వేరు వ్యవస్థ అనేది బాగా డెవలప్ అవడం, భూమి సాయిల్ కూడా మనకు బాగుంటుంది. అందుకే మనకి రైతులందరూ కూడా వేసుకోవాలని అందరికీ మేము ప్రార్థిస్తున్నాం. అంటే ఈ ఆర్డిఎస్ అంటే నెల రోజులకే మనకి పెద్ద ఎదగవు కాబట్టి మనకేంటంటే భూమిలో ఉన్నదాన్ని అంటే ఈ మొక్క ఎదగపోయినా పర్లేదు కానీ మనకి వేరు వ్యవస్థ అనేది బాగా డెవలప్ చేసుకుంటుందని. ఆ డెవలప్ అవడం వల్ల ఏంటంటే మనకి భూమిలో తెగుళ్ళు అనేవి రాకుండా ఉంటుంది, భూమి బాగా గుల్లబారుతుంది. ఈ కలుపు నివారణ అనేది మనం బాగా నివారించుకోవచ్చు. అందుకే మనం ఈ రబీ డ్రై సోయింగ్ లో ఆర్డిఎస్ విత్తనాలు అనేది ప్రతి రైతు కూడా వేసుకోవాలని ఆజ్ఞాపిస్తున్నామండి. థ్యాంక్ యూ అండి, చాలా చక్కగా చెప్పారు, ధన్యవాదాలు. ఆదేశ్ వేయండి.